హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు సినిమా గోవా ఛానల్. ప్రజెంట్ మనం ఒక ఫోర్ట్ చూడటానికైతే వెళ్తున్నాము. ఇగో ఇదేనండి మాండోవి నది. మనం చాలాసార్లు చూసాం కదా. ఈ నది ఒడ్డునే అలా వెళ్తే మనకి ఫోర్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఇదే ఫోర్ట్ దగ్గర ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి, మనకి ఏమన్నా ఫుడ్ కానీ డ్రింక్స్ కానీ తీసుకుని వెళ్ళొచ్చు. ఇదే ఫోర్ట్ యొక్క ఎంట్రీ అనమాట. అసలు టికెట్ ధర ఎలాగా ఏంటి అన్నీ చెప్పేస్తాను. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 నుంచి 5 లోపు సాయంత్రం వరకు ఉంటుంది అనమాట. మండే ఇది క్లోజ్డ్. వెహికల్స్ అన్నీ పైకి ఎంట్రీ ఉండదు. ఇక్కడ వెహికల్ నుంచి పైకి వెళ్ళొచ్చు, అది కూడా చెప్తాను. ఫస్ట్ అయితే టికెట్ అయితే తీసేసుకుంది. ఇదే టికెట్ కౌంటర్ అనమాట. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు వెహికల్స్ అనమాట. హ్యాపీగా 2 వీలర్ 4 వీలర్ ఇంకా ఏదైనా. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే అనమాట ఎంట్రీ. ఈ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి మనం టికెట్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ పిల్లలకైతే అంటే 8 సంవత్సరాల కింద వాళ్ళకి ఫ్రీ అనమాట. 50 రూపీస్ మన మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా. స్టూడెంట్స్కి అయితే 25 రూపాయలు. ఇదే అనమాట టికెట్ తీసుకున్న తర్వాత ఎంట్రీ పాయింట్. ఇక్కడి నుంచి కొండపైకి అయితే వెళ్ళాలి. నడుచుకుని వెళ్ళొచ్చు, లేదా ఇక్కడ కార్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. పర్సన్కి వచ్చేసి 50 రూపీస్ అనమాట. అది కూడా ఇక చూశారు కదా, ఇక్కడ ఆ కారులో ఎక్కించుకుని అలా కొండపైకి అయితే తీసుకెళ్ళిపోతాడు. నడవకుండా హ్యాపీగా చూడడానికి. చాలామంది ఏజ్డ్ పర్సన్స్ వస్తారు, టూరిస్టులు, వాళ్ళ కోసం ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనం అయితే నైట్స్ అయితే వెళ్ళిపోతాము. బాగుంది కోట, చాలా బాగుంది. పైకి వెళ్తున్న కొలది ఆయాసం వస్తుంది, కానీ ఆనందంగా ఉంది. ఇదే పక్కన చర్చ్ అనమాట. ఆ చర్చికి కూడా వెళ్దాము, చూపిస్తా చర్చ్ విజువల్స్ కూడా. లోపలికైతే వద్దులే, కానీ ఇదేనండి కోట యొక్క ఎంట్రన్స్. దీని డెడ్ అండి మనకి ఎంట్రన్స్ అయితే ఉంటుందన్నమాట. చాలామంది ఎక్కువ జంటలు వస్తారు హ్యాపీగా నడుచుకుంటా వెళ్ళడానికి. బాగుంటుంది. ఇక్కడ నుంచి మాండోవి నది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఈరోజు చూశారు కదా, ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఆ కార్ దింపేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోద్ది అనమాట. ఇక్కడ నుంచి మనం హ్యాపీగా ఇక్కడ కూర్చోవచ్చు, హ్యాపీగా నడుచుకునొచ్చు, ఇక్కడ రెస్ట్ తీసుకుని వెళ్ళొచ్చు అనమాట. ఎంట్రీ గేట్ ఇదే అనమాట. మెయిన్ కోటకి ఎంట్రీ డోరు. ఇక్కడి నుంచి అన్నీ ఉంటాయి మనకి. ఇక్కడ అన్నీ చూపిస్తాడు, అసలు ఏంటి జైలు ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇక్కడ 1961లో ఈ అప్పర్ పోర్షన్ అనేది చేశారంట. మనకి ఇక్కడ ఉంది. ఇది ఎంట్రన్స్ గేట్. లేట్ లేకుండా లోపలికైతే వెళ్ళిపోదాము. దీనికి ఒక చరిత్ర ఉంది, ఆ చరిత్ర కూడా మీకు తెలియజేస్తా లోపలికి వెళ్ళిన తర్వాత. గేటు చూస్తే చాలా గట్టిగా బలంగా ఉంది కదా, భారీగా ఉంది. ఇక్కడ ఒక హోల్ ఉంటుంది, ఆ హోల్ గురించి కూడా మీకు చెప్తా. ఇదే అనమాట డెత్ హోల్. ఈ హోల్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా శత్రువులు వచ్చారనుకోండి, ఆ పైనుంచి వేడి నూనె వేసేవారంట. ఆ నూనె వేసిన తర్వాత ఆ వేడి వల్ల కాలిపోయి శత్రువు చచ్చిపోయేవాడు అని చెప్పి ఇక్కడ అంటారు. ఇది జైలు. ఇలాంటి రూమ్స్ చాలా ఉన్నాయి, చాలా బాగుంటుంది ఈ ఫోర్ట్ కూడా. ఇది ఇక్కడ సెక్యూరిటీ గార్డ్కి టికెట్స్ ఇచ్చేస్తే ఆ టికెట్ తీసుకుని చింపేసి మనల్ని అయితే లోపలికి పంపిస్తాడు. ఇది బయట నుంచి మొత్తం యాంగిల్, బయట నుంచి ఫ్లై క్యామ్ యాంగిల్లో చూపిస్తే అలా ఉంటుంది ఫోర్ట్ అని. ఇది ఒక జైల్ రూమ్. ఇది ఇక్కడ నుంచి ఎంట్రీ అనమాట. మొత్తం మనకి ఎలా ఉంటుంది కోట అన్నీ మీకైతే చెప్తాను ఇప్పుడు. మీకు తెలుసా, చాలా కాలం క్రితం గోవా తీరంలో మాండోవి నది ఒడ్డున ఒక కొండ మీద ఈ గంభీరమైన కోట నిలబడి ఉండేది. అదే రెయిస్ మాంగోస్ కోట. రెయిస్ మాంగోస్ కోట అంటే పోర్చుగీస్ భాషలో ముగ్గురు జ్ఞానులు అని, అంటే 3 wise men అని అర్థం అనమాట. యేసుక్రీస్తు దర్శించడానికి వచ్చిన ఆ ముగ్గురు రాజులు జ్ఞాపకంగా ఈ ప్రాంతానికి ఆ పేరైతే వచ్చిందంట.
ఇది ఎప్పుడు కట్టారో తెలుసా? 1551 సంవత్సరంలో పోర్చుగీస్ వారు ఈ కోటను నిర్మించారు. అప్పట్లో గోవా వారి పాలనలో ఉండేది. శత్రువుల దాడుల నుంచి మాండోవి నదిని గోవా నగరానికి రక్షించడమే ఈ కోట ప్రధాన ఉద్దేశం. నది మీదుగా వచ్చే ప్రతి నౌక ఈ కోట నుంచి గమనించవచ్చు అనమాట. అంటే శత్రువులు ఎవరైనా వస్తే ఇక్కడి నుంచే పేల్చేటట్టు. ఇక్కడ చూసేలాగా యుద్ధాలకు సంబంధించిన ఈ వాహనాలు ఇవన్నీ చూస్తే మీకే తెలిసిపోద్ది. కాలం గడిచే కొద్దీ యుద్ధాల ప్రాధాన్యం తగ్గిపోయింది. అప్పుడు ఈ కోటను సైనిక స్థావరంగా మార్చారు. ఆ తర్వాత జైలుగా మార్చారు. ఇప్పుడైతే మనకి టూరిస్టులకి చూడడానికి వీలుగా ఉంచారనమాట. కదా, ఇంకా మనం మెట్లయితే దిగిపోదాం. ఇంకా చాలా చూడాల్సి వస్తుంది. చరిత్ర అయితే బాగుంది. అలాగే ఈ కోట కూడా చాలా అందంగా ఉంది. ఎక్కువ టూరిస్టులు వస్తుంటారు. ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే కోట వైపుకి సన్ అయితే వస్తాడు. ఆ లైటింగ్ వల్ల ఫొటోస్ కూడా ఇక్కడ చాలామంది దిగటానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. మీకోసం టైం ల్యాప్స్ కూడా పెట్టాను అనమాట. ఫాస్ట్గా చూడాలనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. ఇక్కడికి వెళ్తే పాతవి తుపాకులు, అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చిత్రాలు, శిల్పాలు, గోవా చరిత్రను చెప్పే ఎన్నో కథలు కనిపిస్తాయి అన్నమాట మనకి. అలాగే ఇక్కడ ఆడిటోరియం కూడా ఏర్పాటు చేశారు, ఫోటో గ్యాలరీ. అక్కడికి మనకి ఎవరెవరు ఉండేవారు ఏంటి అన్నీ దాంట్లో అయితే చూపిస్తారనమాట. ఇక్కడ హ్యాపీగా మాండోవి నదిని చూడడానికి అయితే రావచ్చు. ఎందుకంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా, చాలా అందంగా కనిపిస్తుంది అనమాట మాండోవి నది. దాని మీద ఉన్న షిప్పులు కూడా మనం చూడొచ్చు. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇందాక మనం కింద నుంచి హోల్ చూసామా, ఇదే అండి పైనుంచి హోలు. ఇక్కడి నుంచే అనమాట ఆ వేడి నూనె అనేది వేసేవారు అనమాట. నిజంగా శత్రువుని చంపడానికి చాలా ప్లాన్లు అయితే వేసారు అప్పట్లోనే. చాలా అంటే చాలా బాగుంది. ఇక లేట్ లేకుండా బయటకైతే వెళ్ళిపోదాము. బయట నుంచి విజువల్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. కొండ దిగుతుంటే అది కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. పైకన్నా కిందే ఎక్కువ బాగుంది కదండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. కోటను మొత్తం చూడడానికి, అలాగే మాండోవి నదిని చూడడానికి, ఆ షిప్పులు చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకు ఫ్లై క్యామ్ ఉంటే ఇంకా బాగుండు. ఆ విజువల్ కూడా చూపిద్దాం మీకు.
ఇది బాగా నచ్చింది. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఇంకో కొత్త వీడియోతో మళ్ళా కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు సెంటర్ గోవా ఛానల్. బాయ్ బాయ్.